హాయ్! మీ అందరికీ జొన్న రొట్టె చేయడం వచ్చా? నేను చూపిస్తాను. ఏరి కోరి ఎంచుకున్న జొన్నలని బాగా సెరిగి ఒకరోజు ఎండబెట్టి జిన్న పట్టించుకొని వచ్చుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని, అయితే పాత పిండి అయితే కనుక కాస్త వేడి నీళ్ళు వేసుకొని తడుపుకోవాలి. తర్వాత ముద్దలాగా చేసుకున్న పిండిని నేను ఇక్కడ నా దగ్గర రొట్టె పీట ఉందన్నమాట. దీనిపైన నేను చపాతీలు రొట్టెలు వేసుకుంటాను అనమాట. నాకు ఇది మా అమ్మ చేయించిందనమాట, మా ఇంట్లో లేదని. ఏ సైజ్ కావాలంటే అది కార్పెంటర్ దగ్గర పోయి ఇలాంటిది కావాలి అని అడిగితే వాళ్ళు చేసిస్తారు. ఒకసారి మోడల్ కూడా చూపించాలి. బయట ఎలాంటి పీటలో వచ్చాయి కానీ నాకైతే ఇది కంఫర్టబుల్ అనిపించింది. పైన ఏది కూడా షీట్ మాదిరి ఉండదు. ఇదైతే చపాతీలకు కానీ రొట్టెలకు కానీ నాకు కంఫర్ట్ అనమాట. ఆ తర్వాత జొన్న పిండినైతే కొంచెం కొంచెంగా ముద్దలుగా తీసుకొని దాన్ని బాగా ఇలా నాదుకోవాలి. నాదుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చేసుకొని రెండు చేతుల పైన కొట్టుకొని తర్వాత పిండి అయితే పీటకైతే రాసి తర్వాత జొన్న రొట్టె కొట్టుకోవాలి. జొన్న రొట్టె చేయడంలో ఒక 2-3 పార్ట్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటాయి. ఏమంటే ఈ పీట పైన నుంచి ఆ పెన్నం పైన వేయడం కానీ, లేకపోతే పెన్నం పైన నుంచి ఫ్లిప్ చేయడం కానీ, ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. అలవాటైతే అవేం పెద్ద కష్టం అనిపించవు అన్నమాట. కొంచెం అన్నమాట ఇలాంటివి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. నేనైతే చిన్న చిన్న బిల్లప్పలు అంటే చిన్న చిన్న రొట్టెలుగా చేసుకొని అట్లా అలవాటు అవుతూ కొంచెం పెద్ద రొట్టెలుగా చేసుకొని ఈ సైజు రొట్టెల వరకు నేనైతే చేయగలను. తర్వాత ఇది నిదానంగా హైట్ పీట అయితే మనకి ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా తీసుకొని ఇలా పెన్నం పైన వేసేసుకున్నాను. పెన్నం పైన వేసుకున్న తర్వాత కాసేపు కింద కాలనివ్వాలి. కాలిన తర్వాత దానిపైన ఇందాక నేను చెంబులో క్లాత్ అయితే వేసాను కదా, వాటర్లో ఉన్న చెంబులో అది కొస్తా వెట్ క్లాత్ని తీసుకొని దానిపైన రొట్టె పైన తుడిచేసుకోవాలన్నమాట. కాస్త తడి అంటియాలన్నమాట రొట్టెకి. తర్వాత ఇప్పుడు ఇది కష్టమైన పార్ట్, ఫ్లిప్పింగ్. పెన్నం పైన కింద ఆల్రెడీ రొట్టె అతుక్కొని పోయి ఉంటుంది. దాన్ని ఫ్లిప్ చేయడం కొంచెం కష్టము. కాస్త సలాకితోటి అయితే తీస్తే వస్తుంది, అంతే అనమాట. తర్వాత అది నిదానంగా అటు ఇటు కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు నేను రెండో రొట్టె కూడా తీస్తున్నాను. చెప్పాను కదా, బాగా పిండిని నాదుకోవాలి. పాత పిండి అంటే ఇప్పుడు ఈరోజు జల్లెడ పట్టించిన దానికి వేడి వాటర్ అయితే అవసరం లేదు. ఒక 2-3 డేస్ అయిన తర్వాత కొంచెం వేడి వాటర్ గోరువెచ్చటి నీళ్ళల్లో పిండిని అయితే తడుపుకోవాలన్నమాట. ఇలా నాదుకొని ముద్దలాగా అయితే చేసుకొని తర్వాత ఇందాక చూయించినట్లుగా రొట్టె కొట్టుకోవడమే. ఇప్పుడు పెన్నం పైన నేను ఎట్లా కలుస్తున్నానో చూడండి. నేను ఎంత నాదుకున్నా నాకైతే సైడ్స్కి అయితే క్రాక్స్ అంటూ ఖచ్చితంగా వస్తాయి. నేను తీసుకున్న జొన్నలు కొంచెము బాగలేవన్నమాట. అయినా కూడా పర్లేదు, మా ఇంట్లో తింటాము. అలా ఇట్లా రొట్టెలు కొట్టేసి నేను డైలీ ఒక 6 రొట్టెల వరకు చేస్తానన్నమాట మా ఇంటి వాళ్ళ కోసం. మేము 3 ఉంటాము. మా ముగ్గురికి తలా ఒక 2 అనమాట. అలా రొట్టెలు చేసేసుకొని దానికి నైట్ ఏదైనా ఒక కర్రీ చేసుకొని తినేస్తే అయిపోయింది నైట్ డిన్నర్కి. ఇప్పుడున్న పరిస్థితులలో ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసమే ఈ జొన్న రొట్టెలు అయితే పర్ఫెక్ట్ అనమాట. చాలా మందికి రాక చాలా కష్టపడుతుంటారు, లేదంటే బయట కొనుక్కొని వచ్చుకుంటుంటారు. బయట పరిస్థితులు చాలా బాగలేవు. అందుకోసమే ఇంట్లో సింపుల్గా ఎలా నేర్చుకోవాలో ఫస్ట్ మీరు చిన్న చిన్న ముద్దలు చేసుకొని చిన్న చిన్న రొట్టెలు అంటే పూరి సైజ్ అంత రొట్టెల్లాగా చేసుకొని తర్వాత పెద్ద రొట్టెలకు రండి. ఇలా నేను అన్నీ అలాగే నేర్చుకున్నాను. నేను నా పెళ్ళైన తర్వాత రొట్టెలు నా ఓన్గా నేర్చుకున్నాను. ఎవరు చూపించలేదు, మా అత్త కానీ మా అమ్మ కానీ. జస్ట్ ట్రయల్స్ వేస్తూ అది నాకు అలవాటు అయిపోయింది, వచ్చేసింది అనమాట. అలాగే మీరు కూడా నేర్చుకుంటారని నేను కూడా కోరుకుంటున్నాను.
బయటి రొట్టెలలో రొట్టె పిండిలలో ఏం కలుపుతారో మనకు తెలియదు కానీ అవి కొంచెం వైట్గాను ఫ్లఫీగాను రావడం కోసము కొంచెం బియ్యం పిండి వగేరా వగేరా కలుపుతారు. ఇప్పుడు మనం రైసే అవాయిడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మళ్ళీ రొట్టె పిండిలలో కొంచెం బియ్యం పిండి అలాంటివి కలిపితే ఇంకా మనము ఫుడ్ రైస్ అవాయిడ్ చేసి కూడా లాభం ఏముంది? అందుకోసమే న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే దానికి ఉండే ఆరోగ్యమే వేరు. బయట ఫుడ్కి అలవాటు పడనవసరము లేదు. ఆరోగ్యాలు చెడుపుగొట్టుకోవాలంత అవసరం కూడా లేదు. ఇలా నేను చెప్పినట్లుగా రోజు చేసుకొని 1, 2 రొట్టెలు తింటూ ఉండండి. ఫిట్నెస్కి ఫిట్నెస్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అప్పుడప్పుడు నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ.